చదువుకున్న వాళ్ళు, ఉపాధ్యాయులు అనుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు ఎంత తక్కువ స్థాయిలో ఆలోచిస్తారు అనేది ఒక మంచి ఉదాహరణ నిన్న దొరికింది. సాధారణంగా ఏందంటే విద్యావంతులు కాస్త ఉన్నతంగా, సంస్కారవంతంగా ఆలోచిస్తారు, బ్రాడ్‌గా ఆలోచిస్తారు అనేది ఉన్నది. ఉపాధ్యాయుల మీద ఆ నమ్మకం బాగున్నది. ఒక నవ్వులాటగా అనిపించింది. హాస్యాస్పదంగానే అనిపించింది నాకది. నిన్న తీన్మార్ మల్లన్న వచ్చిండు నల్గొండకి పర్యటనలో భాగంగా. ఆయన నల్గొండకు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసిండు. నేను ఆయన మధ్యాహ్నం పూట కలిసిన, సాయంత్రం పూట కూడా ఇక్కడ మీటింగ్ అయింది. ఆ మీటింగ్ దగ్గరికి పోయినా. అక్కడి నుంచి ఒక మిత్రుని దగ్గరికి పోదామని పోయినాం. దూసరి కిరణ్ అని ఒక జర్నలిస్ట్ మిత్రుడు. ఆయన ఇంట్లో కొంతమంది గౌడ సంఘం నేతలు కలుస్తారు ఇట్లా అని ఆయన చెప్పిండు. సో దానికి నన్ను కూడా ఆయన తీన్మార్ మల్లన్న కారులో తీసుకుపోయిండు. అక్కడి వరకు పోయినాం. కొంతమంది మిత్రులు ఉన్నారు, కలిసిండ్రు, మాట్లాడుకున్నారు. దానికి ఈ భిక్షం గౌడ్ అనే ఒక ఉపాధ్యాయుడు కూడా వచ్చిండు. ఆయన మటు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వస్తే అప్పుడు దూసరి కిరణ్ ఆయనను పరిచయం చేసిండు. నేను భిక్షం గౌడ్ అని ఉపాధ్యాయుడు అని చెప్పి. సో మల్లన్న ఉన్నారు. నేను కూడా ఒక అరగంట సేపు అక్కడ ఉన్నా. అప్పుడు ఆయన తరఫున వచ్చినటువంటి ఒకళ్ళిద్దరు లీడర్స్ చెప్పారు, ఈయన భిక్షం గౌడ్ ఇంతకుముందు పీఆర్టీలో ఉండే, అక్కడి నుంచి వాళ్ళు అన్యాయం చేసి వెళ్ళగొట్టారు, తర్వాత టీపీఆర్టీ తెలంగాణ అని చెప్పిండు. తర్వాత భిక్షం గౌడ్ మాట్లాడుకుంటూ చెప్పిండు, తెలంగాణ టీపీఆర్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అని చెప్పాడు. నేను అన్నీ గమనించుకున్నా. నాకు ఉన్న సమాచారం ఏంటంటే భిక్షం గౌడ్ ఇంతకుముందు పీఆర్టీలో పనిచేసిండు. ఇప్పుడు పూల రవీందర్ ఎమ్మటి జోడీగా తిరిగిండ్రు. తర్వాత మొన్నటి ఎన్నికలలో, ఉపాధ్యాయ ఎన్నికలలో ఆయన పీఆర్టీకి వ్యతిరేకంగా పనిచేసిండనే ఆరోపణలతో ఆయన ఆ యూనియన్ నుంచి తీసేసిండ్రు. అక్కడి నుంచి ఆయన టీపీఆర్టీలో పోయిండు. ఆ టీపీఆర్టీలో కూడా వివాదమయ్యి ఆయనను పక్కకు తప్పించారని, ఇప్పుడు దాని టీపీఆర్టీ ఫౌండరు హర్షవర్ధన్ రెడ్డి నాతోడు మాట్లాడాడు. ఆయన కూడా రేపు ఎల్లుండి నల్గొండకు వస్తాడట, అన్న మాట్లాడుకుందామని చెప్పాడు. ఇప్పుడు టీపీఆర్టీకి ఈ భిక్షం గౌడ్కి ఏ సంబంధం లేదని ఆయన చెప్తున్నాడు. సరే ఆ యూనియన్లో కూడా ఏముంటుంది, ఇప్పుడు భిక్షం గౌడ్ది ఏ సంఘము, పీఆర్టీనా టీపీఆర్టీనా ఇంకేమైనా సంఘం పెట్టుకుంటుంటా అనేది కూడా మనకు అవసరం లేదు. కానీ ఆ భిక్షం గౌడ్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఆయన టీపీఆర్టీ నాయకుడు రాష్ట్ర జనరల్ సెక్రటరీని పరిచయం చేసుకున్నాడు. సరే అంతవరకు ఉన్నారు, ఏదో ఫోటోలు దిగిరిపోయారు. తర్వాత ఈ టీపీఆర్టీ గ్రూప్స్ అని నల్గొండలో ఈ ఉపాధ్యాయ సంఘాలు కొన్ని పెట్టుకున్నారు. దాంట్లో కొన్ని సర్క్యులేట్ అవ్వకుంటూ నాకు వచ్చినాయి. దాంట్లో ఏమిటంటే తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఓట్ల నమోదులు కార్యక్రమంలో నల్గొండకు వచ్చిండు. ఉపాధ్యాయ రాష్ట్ర నాయకుడు భిక్షం గౌడ్ను కలిసి ఆయన సహకారం కోరినట్టు, ఈ తీన్మార్ మల్లన్ననే ఆయనకు శాలువా కప్పి నువ్వు గొప్ప నాయకునివి అని పొగిడినట్టు వచ్చింది. దీనంత హాస్యాస్పదం ఇంకోటి లేదు. తీన్మార్ మల్లన్న దగ్గరికి భిక్షం గౌడ్ వచ్చిండు. తీన్మార్ మల్లన్నకు భిక్షం గౌడ్ ఇంతకుముందు పరిచయం లేదు, కిరణే పరిచయం చేసిండు, నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇంకోటి శాలువాలు వేసుకుంటే ఆ టీచర్లలో ఒకరు ఆయనకు శాలువా వేసారు. తీన్మార్ మల్లన్న ఏమీ లేదు. పక్కన ఫోటోలు అందరు సరే దిగినప్పుడు, ఎన్నికల ప్రచార భాగంలో వచ్చినప్పుడు ఫోటోలు దిగుతారు. దానికి తీన్మార్ మల్లన్ననే అభినందించినట్టు, తీన్మార్ మల్లన్న నేను రాష్ట్ర నాయకుని కాబట్టి రేపు నేను ఇక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే నీ అవసరం నాకు ఉంది అని వేడుకున్నట్టుగా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. టీచర్లకు ఇది మంచిది కాదు. ఇప్పుడు అక్కడ జరిగింది వేరు. తీన్మార్ మల్లన్న ఇమేజ్కు భిక్షం గౌడ్ ఇమేజ్కు ఒకసారి కంపేర్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. తీన్మార్ మల్లన్న రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో కూడా తెలుసు. భిక్షం గౌడ్ ఎంతవరకు తెలుసో తెలియదు. ఎందుకంటే భిక్షం గౌడ్ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేస్తాడు ఆయన. భిక్షం గౌడ్ మొన్నటి వరకు భూపాల్ రెడ్డి, ఇక్కడ నల్గొండలో ఓడిపోయిన భూపాల్ రెడ్డికి అనుచరుడు, ఇప్పటికి కూడా అంటుకొని తిరుగుతాడు. భూపాల్ రెడ్డి గెలుపు కోసమే పనిచేసినారు. ఇక్కడ కోమటిరెడ్డి ఓటమి కోసమే పనిచేసింది ఆయన సంఘం. కాకపోతే ఆ పాత సంఘము ఈ భూపాల్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకొని డిఈఓ ఆఫీసులో ఈయన కొంత లోపిండి అనేది కూడా తెలుసు. ఈయన మునుగోడు మండలంలో టీచరు, మరి ఆ స్కూల్కి పోతుండా లేదా కానీ మరి డిఓ గారు చెప్తారు రేపటి. సో ఈయన అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు మళ్ళీ ఏదో ఎన్నికలు, ఏదో ఇంకో 1-2 సంవత్సరాలు ఏముందో రిటైర్మెంట్, మళ్ళీ ఎన్నికలు ఇట్లాంటి ఏదో ప్రచారం చేసుకుంటున్నాడు. కానీ ఒక ఫేక్ ప్రాపగండాతోటి జనంలోకి పోతాం, ఏదో అవుతాం అనేది భ్రమ. భిక్షం గౌడ్ క్లారిటీ ఇవ్వాల్సిందంటే నేను కూడా రేపటి నుండి అడుగుతా, మనం వీలైతే ఇంటర్వ్యూ తీసుకుంటా. భిక్షం గౌడ్ యూనియన్ ఏది, ఏ యూనియన్కి ఆయన స్టేట్ సెక్రటరీ, తీన్మార్ మల్లన్నను భిక్షం గౌడ్ కలిసిండా, భిక్షం గౌడ్ను తీన్మార్ మల్లన్న కలిసిండా, ఎవరి సహకారాన్ని కోరు. ఇవి కాబట్టి తప్పుడు ప్రచారం చేసి ఒక భ్రాంతిలో బతకడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు కేటీఆర్ అట్లనే బతుకుతున్నాడు, లేస్తే మనిషిని కాదు లేస్తే పులని. అటువంటి భ్రాంతి భ్రమలు ఇవి భూత వైద్యులలో ఉంటాయి. ఇటువంటి భ్రాంతి భ్రమలు తొలగించుకుంటే చదువుకున్న వాళ్ళు, ఉపాధ్యాయులలో గౌరవం ఉంటుంది. ఏ యూనియను లేదు, పిలుపు లేదు, గౌరవాలు లేవు, ఆశ్రయించింది లేదు, అడిగింది లేదు.
ఆయన వచ్చి నాకు సన్మానం చేసిండని చేసుకుంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. అయితే ఈ ప్రచారం భిక్షంగౌడ్కి తెలుసా లేదా అనేది నాకు కొంత డౌటే. కాకపోతే ఆయన గ్రూపులలో ఆయన వర్గం నుంచి మాత్రం అట్లాంటివి వస్తున్నది. భిక్షంగౌడ్ ఇట్లాంటివి ఖండిస్తే ఆయన గౌరవం పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను.